శ్రీమాత్రే నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాదేవి నమః. ప్రారంభంలో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ప్రజలందరికీ, అలానే ప్రత్యేకించి ఈగల్ మీడియా యాజమాన్యానికి, ఈగల్ మీడియా వీక్షకులకు, ప్రేక్షకులకు నూతన సంవత్సర విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో ప్రారంభం. యుగాది అంటేనే యుగానికి ఆరంభమైనటువంటిది. తెలుగు ప్రజలు మొట్టమొదటిగా జరుపుకునేటువంటి యొక్క పండుగను యుగాది అంటారు. గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అలానే వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రథమంగా పంచాంగ శ్రవణంతో మనము ప్రారంభం చేయడం జరుగుతున్నది. అంటే మేము పఠనము, మీరు శ్రవణమని చెప్పవచ్చు. అస్య స్త్రీ సమస్త కళ్యాణ భాజనస్య శకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన హేతుభూతస్య శ్వేతవరాహ కల్ప వైవస్వత మన్వంతర కలియుగములో ప్రథమ పాదములోని 5126 యొక్క ప్రభవాది 60 సంవత్సరములలో 39వ యొక్క ఈ సంవత్సరముచే చాంద్రమానంచే విశ్వావసునామ సంవత్సరములో పేర్కొందరు. అలానే ప్రతి 5 సంవత్సరాలను ఒక యుగముగా లెక్కించినచో ప్రభవాది 60 సంవత్సరములలో 12 యుగాలుగా భావించాలి. అందులో ప్రతి యుగములోని 5 సంవత్సరాలను సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సర, అనువత్సర అనేటువంటి యొక్క నామధేయంతో పిలువబడేటువంటి యొక్క సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరంగా మనము పేర్కొందాం. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఏమిటి, అసలు ఎలా ఉన్నది అనేది మనకు ప్రారంభంలో తెలుసుకునే ముందు విశ్వావసునామ సంవత్సరాన్ని ప్రారంభ సమయంలో 29/3/2005 సంవత్సరము సాయంత్రం 5:25 కన్యాలగ్నంలో విశ్వావసునామ సంవత్సరం ప్రవేశకాలం జరిగింది. మరి ఆ సమయంలో ఉన్నటువంటి యొక్క ఏ విధంగా గ్రహస్థితి ఉన్నది అంటే, లగ్నంలో కేతువు, షష్టమంలో శని, సప్తమంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, చంద్రుడు, భాగ్యస్థానములో గురువు, ఏకాదశి స్థానంలో కుజుడు. ఇలాంటి యొక్క ప్రభావంతో కూడుకున్నటువంటి యొక్క సంవత్సరమే ఈ విశ్వావసునామ సంవత్సరముగా మనము పేర్కొంటాం. మరి సంవత్సరానికి నవనాయకులు ఎవరయ్యా, ఎవరు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అంటే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజ్యాధికారాన్ని ఆదివారంతో కూడుకొని ఎప్పుడైతే వచ్చిందో దాన్ని రవి చేపట్టడము, మంత్రి పదవిని చంద్రుడు చేపట్టడము, సేనాధిపతిని రవి చేపట్టడము, సస్యాధిపతిని గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఇట్లా 9 గ్రహాలలో ఉన్నటువంటి యొక్క నవనాయకులను గ్రహాలు చేపట్టడం, పదవి చేపట్టడం అనేది జరిగింది. దీని ప్రభావంతో ఎలా ఉంటుంది విశ్వావసునామ సంవత్సరంలో అంటే, సంవత్సర ఫలితాంశం కనుక తీసుకునేటువంటి యొక్క ముందు అంటే ఏమంటారంటే, విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాంశం ఏంటంటే, శవ్యద్విశ్వావసావద్ధే మధ్యసస్యార్థ దృష్టయః ప్రచురాచోర రోగాశ్చ నృపాలోభ సమన్వితాః. అంటే శవ్యద్విశ్వావసావద్ధే మధ్యసస్యార్థ పుష్టయః ప్రచురాచోర రోగాశ్చ నృపాలోభ సమన్వితాః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అట సస్యమైనటువంటి యొక్క వృద్ధి మధ్యమ స్థానములో ఉండును, చోర భయములు అధికముగా ఉండును, రాజులు లోభులుగా ఉండి చేసేటువంటి యొక్క పనులలో బద్ధకంగా ఉండి ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచనగా పాలకులు ఉంటారని మనం చెప్పవచ్చు.
ఈ యొక్క సంవత్సర ఫలితాంశంలో. మరి విశ్వావసునామ సంవత్సరంలో చేపట్టేటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే రాజ్యాధికారాన్ని రవి చేపట్టుట, ఈ వర్షలగ్నం జగలగ్న కుండలు పరిశోధన చేయగా వర్షలగ్నం కన్యాలగ్నం అధిపతి బుధుడు సప్తమంలో ఉండుట, ధనస్థానాధిపతి సప్తమంలో, తృతీయ స్థానాధిపతి షష్టమంలో, చతుర్థ స్థానాధిపతి సప్తమంలో, పంచమ స్థానాధిపతి షష్టమంలో, షష్టమ స్థానాధిపతి అయినటువంటి యొక్క షష్టములో, స్వక్షేత్రములో సప్తమ స్థానాధిపతి భాగ్యస్థానములో, అష్టమ స్థానాధిపతి ఏకాదశంలో, భాగ్యస్థానాధిపతి సప్తమంలో, దశమ స్థానాధిపతి అయినటువంటి యొక్క సప్తములో, ఏకాదశ స్థానాధిపతి సప్తములో, వ్యయస్థానాధిపతి సప్తములో ఉండటం వలన రాష్ట్ర ప్రభుత్వములో కొన్ని మార్పులు సంభవించే సూచన. జగల్లగ్న కుండలి పరిశోధన చేయగా మీనలగ్నంలో ప్రారంభమై లగ్నాధిపతి తృతీయంలో, ధనస్థానాధిపతి పంచమంలో, తృతీయ స్థానాధిపతి వ్యయంలో, చతుర్థ స్థానాధిపతి లగ్నంలో, పంచమ స్థానాధిపతి అష్టమంలో, షష్టమ స్థానాధిపతి ద్వితీయంలో, సప్తమ స్థానాధిపతి లగ్నంలో, అష్టమ స్థానాధిపతి వ్యయంలో, భాగ్యస్థానాధిపతి పంచమంలో, దశమ స్థానాధిపతి తృతీయంలో, ఏకాదశి స్థానాధిపతి లగ్నంలో, వ్యయస్థానాధిపతి లగ్నంలో ఉండుట వలన ఈ సంవత్సరములు 4 పదవులు పాపగ్రహమైనటువంటి యొక్క రవి చేపట్టుట వలన, 6 పదవులు రవి కుజ శని చేపట్టుట వలన, 3 పదవులు మాత్రమే శుభగ్రహాలు చేపట్టుట వలన కొన్ని మార్పులు రాష్ట్రంలో దేశంలో సంభవించేటువంటి యొక్క సూచన. ఎందుకంటే ఈ సంవత్సరంలోట రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క రవి శని మార్పు యొక్క ప్రభావంతో కుంభలగ్నంలోకి మీనలగ్నంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో దాని యొక్క ప్రభావంతో ఈ సంవత్సరంలో భారతదేశ ఖ్యాతి విశ్వవ్యాప్తంగా ఉండును. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయము చాలా బాగా ఉండును. మధ్యలో ఆగస్టు నుంచి మొదలుకుంటే అక్టోబర్ వరకు కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందులు పడేటువంటి యొక్క సూచనలో ఉందని మనం చెప్పవచ్చు. వార్తా రవాణా సంస్థలు మరియు పోలీస్ రక్షణ శాఖలు పనితీరు బాగుండును, కానీ శ్రద్ధ వహించవలేను. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆగస్టు 3 అంటే అక్టోబర్ 3/10/2025 నుంచి 12/2/2025 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి యొక్క సమయంగా మనం చెప్పవచ్చు. కాకపోతే విదేశముల వారు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యాపార విషయములకు సంబంధించినటువంటి యొక్క పెట్టుబడులు అధికంగా పెట్టేటువంటి యొక్క సూచన. ఈ సంవత్సరము ప్రభుత్వ పరిపాలనలో పాలకులు అత్యంతమైనటువంటి యొక్క శ్రద్ధ వహించవలను. అలా వహించుట వలన సంఘ విద్రోహక కలాపాల వరకు చాలా వరకు తగ్గేటువంటి యొక్క సూచనలో ఉండును. అదేవిధంగా పరిపాలించేటువంటి యొక్క పాలకులు తీసుకునేటువంటి యొక్క నిర్ణయములతో కొన్ని విషయాల్లో ప్రజలు బాధపడేటువంటి యొక్క సూచనతో ఉండును. స్త్రీలు అన్ని రంగాలలో మరియు స్పెషల్లీ క్రీడారంగంలో, ప్రత్యేకంగా క్రీడారంగంలో, పరిశోధనా రంగంలో బాగా రాణించెదరు. వర్షలగ్నంలో 4 గ్రహములు పాపగ్రహములు కావటం వలన మధ్య వైరము పెరిగి ద్వేషించుకునేటువంటి యొక్క సూచనలో ఉందరు. గురువు శని మార్పు వలన గురువు 29వ తారీఖు సాయంత్రం 10:20 గురువు మారడము, మే 15వ తారీఖు నాడు గురువు మారడము, శనేమో ఈ 29 నాడు మారడము, గురువేమో 15 నాడు మారడం వలన దీని ప్రభావంతో విద్య భూ సంబంధిత విషయాలపై అభివృద్ధి ఉండేటువంటి యొక్క సూచన. అంటే 2 రాష్ట్రాలలో కావచ్చు, దేశ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే
రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్తలు వినేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్దురు. రాహువు కేతువు మే 28 నాడు మారేటువంటి యొక్క సూచనలో నైరుతి వాయువ్య ప్రాంతంలో భూకంపాలు, భారీ వర్షములు, తుఫానులు ఇలాంటివి జరిగి కొంతవరకు ప్రజలకు నష్టము జరిగేటువంటి యొక్క సూచన. ఈ విషయంలో కూడా పాలకులు చాలా అప్రమత్తంగా ఉండి సంరక్షించేటువంటి యొక్క బాధ్యత తీసుకునేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్ళవలను. ప్రజలు, పాలకులు యజ్ఞయాగాది క్రతువులు అధికంగా చేసేటువంటి యొక్క సంవత్సరము విశ్వావసనామ సంవత్సరం. 6 పాపగ్రహాలు పరిపాలించుట వలన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ముఖ్యమైనటువంటి యొక్క వారికి కొంతమందికి మాత్రం ముప్పు వాటిల్లేటువంటి యొక్క సూచన ఉన్నదని మనము గ్రహించవలను. దానికి పరిహారముగా రాజకీయ సినీ పరిశ్రమ వారు యజ్ఞయాగాది క్రతువులు చేసి తప్పనిసరిగా చేసేటువంటి యొక్క బాధ్యతలో ఉండవలనని ఈరోజు అందరికీ సూచనగా చెప్పవచ్చు. అదేవిధంగా క్రీడారంగమున, నాటక రంగములో, వినోదము, చలనచిత్ర, పర్యాటక రంగము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అభివృద్ధితో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచనని మనం చెప్పవచ్చు. మేఘాధిపతి అంటే అన్నదాతలకు రవి అగుట వలన సరి అయినటువంటి యొక్క సమయంలో వర్షములు పడేటువంటి యొక్క సూచన ఉన్నదని చెప్పవచ్చు. ధాన్యాధిపతి కుజుడు అగుట వలన ఎరుపుకు సంబంధించినటువంటి యొక్క పంటలు పండేటువంటి యొక్క విధిగా ఉన్నదని మనం చెప్పవచ్చు. జగల్లగ్న కుండలిలో గ్రహాలు పరిశోధన చేయగా విశ్వవ్యాప్తంగా ప్రపంచములో శాంతి భద్రతలు ఉండును. మధ్యలో ప్రజలు భయభ్రాంతులకు గురి కూడా అయ్యేటువంటి యొక్క సూచన. అన్నదాతలు పంటలకు సరి అయినటువంటి యొక్క ధరలు లేక ఇబ్బంది పడేటువంటి యొక్క సూచనలు ఉండును. పాలకులు చొరవ తీసుకొని పరిష్కారం మార్గం వైపు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉండాలని చెప్పవచ్చు. చివరిగా విశ్వావసనామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాదులతో ఉందని మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇది విశ్వావసనామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం యథావిధంగా చెప్పవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్త సుఖినో భవంతు. స్వస్తి తత్సత్.